మీరు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఒక్కసారి ఈ మాటలు వినండి. మీకే తెలుస్తుంది. ఎప్పుడైనా సరే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో కాదు. నువ్వేమనుకుంటున్నావో అదే చేసేయి. నిన్ను అన్నవాళ్ళెవరు నీకు కష్టం వస్తే సాయం చేయరు. కాస్త అన్నం కూడా పెట్టరు. ఇష్టమో, కష్టమో, నష్టమో ఏదైనా సరే నీకు నువ్వు అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుంచుకో. మీరు ఇష్టం ఉన్న వారిని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. ఏదో ఒకరోజు అర్థమవుతుంది. చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకొని రంగురాళ్లకై మనం వెతుకుతున్నామని. అర్థమైందా? ఇష్టం ఉన్నవారిని మీరు దూరం పెట్టినట్లయితే ఏదో ఒకరోజు మీరు కావాలి అనుకున్నా వాళ్ళు మీకు అందరంత దూరంగా వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి. భయపడుతూ కూర్చుంటే బ్రతకలేరు. తప్పో ఒప్పో అడుగు వేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అదే ఓటమి పాలైతే తరువాత నువ్వు ఏం చేయాలో నీకే తెలుస్తుంది. రెచ్చగొట్టే వాళ్ళకి, చిచ్చు పెట్టే వాళ్ళకి దూరంగా ఉంటేనే జీవితానికి ఎంతో మంచిది. అర్థమైందా? అన్నీ తెలిసి ఏమీ చేయనివాడు ఏమీ తెలియని వాడితోనే సమానం. అందుకే అవసరమైన సమయంలో మీ విద్యను ఉపయోగించుకోవడం మర్చిపోవద్దు. గుర్తుంచుకోండి. గోల్ కోసం పని మొదలు పెట్టినప్పుడు ఆపకూడదు. మొదలు పెట్టావు కాబట్టి ముగించే తీరాలి. అప్పుడే నీకు అందరిలో మంచి పేరు వస్తుంది. అవసరం ఉన్నప్పుడే పలకరిస్తున్నారని ఎవ్వరి గురించి బాధపడకండి. వాళ్ళు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా నువ్వు గుర్తుకు వస్తున్నావని సంతోషించండి. అర్థమైందా? ఒక గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని ముమ్మాటికి 100% నమ్ముతాడు. నిజమే కదా? ఈ ప్రపంచంలో అందరూ మనవాళ్ళే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే అది ముమ్మాటికి నీ పొరపాటే అవుతుంది, నీ మూర్ఖత్వం అవుతుంది. గుర్తుంచుకో. ఈ లోకంలో పరుగు, జీవితం రెండూ ఒకటే. సాగిపోవాలి కానీ అస్సలు ఆగిపోకూడదని నువ్వు తెలుసుకోవాలి. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తాను, ప్రయత్నిస్తూ గెలుస్తాను అని గెలిచి చూపించాలి. అప్పుడే కదా మీరు ఏం చెప్పినా సరే ఇతరులు వింటారు. నటన, దాని ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతుంది. కాకపోతే కాస్త సమయం పడుతుంది, అంతే. కొంతమంది అంటూ ఉంటారు, నా పనైపోయింది అని అనుకుంటుంటారు. అయితే ఇంకా నేను లేవకూడదని మొక్కుకో. ఎందుకంటే ఒకవేళ నేను తిరిగి లేచానో ఏం జరుగుతుందో నీ ఊహకే వదిలేస్తాను. కొంతమంది భయపెడుతూ ఉంటారు, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని. అట్లా ఏదీ జరగదు. ఈ ప్రపంచంలో మీరే ధైర్యవంతులు అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా జీవితం అనేది మీకు ఎన్నో నేర్పిస్తుంది. ఎన్నో గుణపాఠాలను కూడా మీకు కొంతమంది మనుషులు నేర్పిస్తారు. ప్రపంచంలో చీకటంతా ఏకమైనా సరే ఒక్క దీపం వెలుగును దాచలేరు కదా. అలానే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అని నువ్వు తెలుసుకోవాలి. ఒక్కటి చెప్పనా? మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. గుర్తుంచుకోండి. కోరికలనేటివి సముద్రం లాంటివి. ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం. అన్నీ తెలిసి ఇంకా ఏదో కావాలనుకుంటామే. ఇది జీవితం అంటే. నిజమే కదా? అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశం సృష్టించుకోవడం చాలా సులభం. గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది నువ్వు మారాల్సిన సమయం. ఇది నువ్వు కష్టపడే సమయం. ఇది నువ్వు గెలవవలసిన సమయం. ఇదే నీ టైం అంటే. గుర్తుంచుకో. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది అని
నువ్వు తెలుసుకోవాలి. అసలుకి నీరు ఎంత అమూల్యమైనదో బావి ఎండిపోయే వరకు తెలియదు. కాలం కంటే ఎక్కువ విలువైన పదార్థం లోకంలో ఏదీ లేదు. అంతకంటే దుర్వినియోగం చేయబడేది కూడా ఏదీ లేదు అని నువ్వు తెలుసుకోవాలి. ఒక్కటిది గుర్తుంచుకోండి, ఒక చిన్న వైరస్సే మన ముఖానికి గుడ్డ కట్టుకునేలా చేసింది. చెట్లు నాటకపోతే ఆక్సిజన్ సిలిండర్ వీపుకు కట్టుకునేలా చేస్తుందేమో ఆలోచించండి. నీ గోల్ అనేది నీకు కనిపించలేనంత దూరంలో ఉండొచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు అని నువ్వు తెలుసుకోవాలి. కష్టపడు, ఖచ్చితంగా ప్రతిఫలం అనేది నీకు దొరుకుతుంది. నువ్వు డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయొచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గలవారి కోసమే నువ్వు ఖర్చు చేయాలి అని గుర్తుపెట్టుకో. మనకు ఈ లోకంలో ఎవ్వరూ సాయం చేయరు. మనం కింద పడినా ఎవ్వరూ లేపరు. నువ్వు ఒకవేళ కింద పడితే నీకు నువ్వే లేవాలి, నిలబడాలి, గెలవాలి, గెలిచి చూపించాలి. ఇదే జీవితం అంటే. మీరు వెళ్ళే జీవితంలో యుద్ధం తప్పదు అంటే అరచేయి కూడా ఆయుధమవుతుంది. వద్దనుకుంటే గొడ్డలి కూడా కట్టెలు కొట్టుకుంటుంది. నీ సంకల్ప బలం ఒక్కటే నిజం, మిగిలినదంతా కల్పితం మాత్రమే. అర్థమైందా? చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. ఇప్పుడెందుకులే అని బద్దకిస్తే ఏదైనా సరే అసాధ్యమే అవుతుంది. నిజమే కదా? నేను ఓడిపోతానేమో అని ముందే నీ మైండ్లో నువ్వు ప్రతిసారి అనుక్షణం తలుచుకుంటూ ఉంటే అసలు ఇంకా ఎలా గెలవగలవు చెప్పు? కాబట్టి ముందు నువ్వు నీ మైండ్ని గెలువు. నీ మైండ్లో నేను గెలుస్తాను, గెలవగలను, గెలిచి సాధిస్తాను అని ప్రతి క్షణం చెప్పుకుంటూ ఉండు. ఖచ్చితంగా గెలుపు అనేది నీ సొంతమవుతుంది. అలా కాకుండా నేను ఓడిపోతానేమో, నన్ను ఎవరన్నా కిందకి లాగేస్తారేమో అని భయపడుతూ కూర్చుంటే నువ్వు ముందుకు ఎలా వెళ్ళగలవు? నువ్వు కోరుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోగలవు? విజయాన్ని ఎలా సాధించగలవు? నిన్ను తక్కువ చూసిన వాళ్ళని వాళ్ళ ముందు నువ్వు ఎలా తల ఎత్తుకోగలవు? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని మతాలు ఉన్నా సరే అసలైన మతం ఏంటో తెలుసా? మానవత్వం. మానవత్వం మాత్రమే అసలైన మతం. ఇది తెలియక ఎంతోమంది మతం మతం, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు మా వాళ్ళు కాదు అని చెప్పి కొట్టుకుంటుంటారు. అలాంటి జీవితంలోనే మనం జీవిస్తున్నాం. ఎంత విచిత్రమో కదా! ఇలాంటి జీవితమా మనకి ఉన్నది అని కొన్ని సందర్భాల్లో కూడా అనిపిస్తుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.